కొత్త సంవత్సరంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. టీమిండియా బౌలర్ సిరాజ్ చెలరేగి బౌలింగ్ చేశాడు. సఫారీ ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. దక్షిణాఫ్రికాపై 6 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. 92 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. లంచ్ బ్రేక్ లోపే 5 వికెట్లు తీసిన తొలి భారతీయ పేసర్ గా నిలిచాడు. కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో సంచలనం సృష్టించిన పేసర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డును సృష్టించాడు. లంచ్ విరామానికి ముందు 5 వికెట్లు తీసిన మొట్టమొదటి భారతీయ పేసర్ గా నిలిచాడు. 92 ఏళ్ల ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక పేసర్ లంచ్ బ్రేక్ కు ముందు 5 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి కావడం కూడా విశేషం. సిరాజ్ కు ముందు ఎడమ చేతి వాటం స్పిన్నర్ మణీందర్ సింగ్ మాత్రమే ఈ రికార్డును సాధించాడు. 1986-87లో బెంగళూరు వేదికగా పాకిస్తాన్ పై టెస్టులో ఈ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మహమ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు. పేస్ స్వింగ్ సీమ్ బంతులతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను బంబేలెత్తించాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా కేవలం 23.2 ఓవర్లలోనే 55 పరుగులకే ఆలౌట్ అయింది. 1991లో అంతర్జాతీయ క్రికెట్లోకి సౌత్ ఆఫ్రికా తిరిగి ప్రవేశించిన తర్వాత ఆ జట్టు టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోరుగా ఉంది. ఇండియాపై టెస్టుల్లో ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరుగా ఉంది. అంతకుముందు 2021లో ముంబై టెస్టులో న్యూజిలాండ్ 62 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ప్రత్యర్థిని టీమిండియా 60 పరుగుల్లోపే ఆలౌట్ చేయడం 1932 తర్వాత ఇదే తొలిసారి. 1932లో తొలి టెస్ట్ ఆడిన భారత ప్రత్యర్థిని 60 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.